హాయ్ అండి. నేను రాజ్ కుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దుబాయ్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల కోసం మాట్లాడుకుందాం. మొన్న 16వ తేదీన తర్వాత వర్షాలు, ఫుల్ డే వర్షం. దాని తర్వాతన కుతలం అయిపోయింది. మొత్తం అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు. దాని తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉంది? మళ్ళీ రేపటి పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇప్పుడు వచ్చే వారం వర్షాలంటున్నారు. తర్వాతను ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. గల్ఫ్‌లో రీజియన్‌లో యుద్ధాలనేవి జరుగుతున్నాయి. కరెంట్ టాపిక్స్ కోసం మాట్లాడుకుందాం. ఉద్యోగ పరిస్థితులు కూడా ఏ రకంగా ఉంది? జాబ్స్ ఏ రకంగా, వేకెన్సీస్ ఏ రకంగా ఉన్నాయనే టాపిక్‌ల మీద మాట్లాడుకుందాం. ముందు వరదల కోసం అయితే ఇప్పుడైతే టోటల్ మీరు చూసే ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంకర్‌లు, తర్వాతను పెద్ద పెద్ద పంపులనమాట. ఇండస్ట్రియల్ పంపులుంటాయి కదా! పెద్ద పెద్ద పంపులతోని వాటర్ అయితే డ్రైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు కాబట్టి పెద్ద పెద్ద ట్యాంకర్లు 10,000 గ్యాలన్లు ఇవి ఉంటాయి కదా! పెద్ద పెద్ద ట్యాంకర్లు. ఆ ట్యాంకర్లతో వాటర్ అనేది క్యారీ చేసి డిస్పోజ్ చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద పంపులతో పాటు వాటర్ అనేది డ్రైన్ చేస్తున్నారు. చాలా ఏరియాలు అనేవి క్లియర్ అయ్యాయి. కానీ ఇంకా కొన్ని ఏరియాల్లోనూ కింద మనుషులు రాలేని పరిస్థితి అనమాట ఉంది. కిందకొచ్చి అంటే అపార్ట్మెంట్ పైనే ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు, గ్రౌండ్ ఫ్లోర్ వరకు చాలా వరకు వాటర్ ఉన్నారు. మనిషి మునిగిపోయేంత వాటర్ ఉన్నాయి ఇంకా చాలా ఏరియాల్లో. చాలామంది కిందకు వచ్చి నిత్యావసర వస్తువులు ఏవైతే గ్రోసరీలు కానీ, లేకుంటే తినడానికి కానీ, ఏవి కానీ కొనడానికి లేని పరిస్థితులు అలాంటివి ఇంకా ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. కొన్ని ఏరియాలో భారీగా ఎఫెక్టెడ్ అయిన ఏరియాలో షార్జాలో కొన్ని ఏరియాలు, తర్వాతను షార్జాలోని కల్బాయ్ అనే ఏరియా, ఇవన్నీ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇంకా వాటర్ అనేది ఎక్కువగానే ఉంది. మనిషి మునిగిపోయేంత వాటర్ కూడా ఉందన్నమాట. నార్మల్ వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి. ఆర్మీ వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి అనమాట. ఆర్మీ వెహికల్స్ వెళ్ళి తీసుకొస్తున్నాయి, మనుషులను తీసుకొస్తున్నాయి. ఎవరైతే రెస్క్యూ ఉన్నాయో వాళ్ళు తీసుకొస్తున్నారు. రోడ్స్ అనేవి చాలా వరకు ఓపెన్ అయ్యాయి. చాలా వరకు రోడ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. మిగతా ఏరియాలు, కొన్ని ఎఫెక్టెడ్ ఏరియాలు కాకుండా మిగతా ఏరియా అంతా కూడా నార్మల్గానే ఉంది. సాధారణంగా ఉంది లైఫ్ స్టైల్ అంతా కూడాను. అంటేను ఎక్స్క్యూజ్ ఇంతగా అయితే ఊహించేసుకోలేదనమాట. ఇంతగా అయితే ఊహించేసుకోలేదు. నార్మల్ ఇంతకుముందు వచ్చేవంతా కూడా నార్మల్గా ఉండే. దుబాయ్కి అయితే ఇంతకుముందు ఎఫెక్టెడ్ ఎప్పుడు అయ్యేది కాదు. ఏంటంటే ఫుజైరా, షార్జా, ఇది కల్బా ఆ ఏరియాలో మాత్రమే ఎఫెక్ట్ అయ్యేది. మిగతా ఏరియాలో పెద్ద ఎఫెక్ట్ అయ్యి ఉండేది కాదు. అంటే అఫీషియల్గా ఇది మేఘమదనం అంటే క్రౌడ్ సీడింగ్ వల్లే వచ్చింది అని చెప్పకపోయినా కూడా కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు అన్అఫీషియల్గా క్రౌడ్ సీడింగ్ చేస్తున్నారు అని అంటున్నారు అనమాట. ఏదైతే మొత్తానికైతే ఇలాంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఎలర్ట్ అని చెప్పి ఉంటాను. నేను పెట్టాను అనుకుంటాను పోస్ట్ దానిపైన. రేపటి కూడాను రేపు ఎల్లుండి మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. సో ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఇచ్చేయండి. నైట్ టైం మోస్ట్లీ ట్రావెల్ చేయొద్దు. నైట్ ఏంటంటే రీసెంట్లీ ఓ ఫిలిపినో ఒకతను, తర్వాత కొంతమంది, ఇంకా ఎగ్జాక్ట్ డేటా ఎంతమంది అనే విషయం డేటా రాలేదు. కానీ ఒక ఫిలిపినో అతను సాయంత్రం పూట అంతే 7:00, 8:00 ఏ టైంలో కారు వేసుకుని బయలుదేరాడు. రోడ్డు పైన అక్కడ గుంత ఉందనమాట. బండి అనేది గుంతలోకి వెళ్ళిపోయింది. అలా చనిపోయాడు. కొంతమంది ఏంటంటేను వెళ్తారు, అక్కడ ఫ్లడ్ ఉందని తెలిసి అక్కడ స్టక్ అయిపోతారు. మీరు బళ్ళు ముందు వెనుక బండి ఉంటే ఫ్లడ్ ఏరియాలోన ఇలాగ గవర్నమెంట్ ముందుగానే మీకు అలర్ట్ ప్రకటించేటప్పుడు మోస్ట్లీ మీరు మేనేజ్మెంట్తో మాట్లాడేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రిఫర్ చేసేసుకోండి. తర్వాత వరదలు ఉండే ఏరియా అని తెలిసాక అక్కడ పరిస్థితులు తెలుసుకోకుండా ఆ ఏరియాకి వెళ్ళొద్దు. ఏంటంటే మీరు వరదల్లో ఆ మధ్యలో చిక్కుపోయారంటే అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు. పెద్ద పెద్ద పెట్రోల్ వెహికల్ లేకపోతే అనుకుంటేను ఏదో ల్యాండ్ క్రూజర్ల వెహికల్ అయితే హెవీ వెహికల్ వెయిట్ ఉంటుంది. అవి అంత తొందరగా కొట్టుకెళ్ళిపోవు. చిన్న చిన్న సన్నీ లాంటి బళ్ళు, ఇలా చిన్న చిన్న బళ్ళు అయితేను లైట్ వెహికల్ బళ్ళు కొట్టుకెళ్ళిపోతాయి అనమాట. అదేవిధంగా రీసెంట్లీ చనిపోయిన ఫిలిపినో ఫ్యామిలీస్ చూసేసుకుంటే ఇద్దరు అనమాట. కార్లో అలా ఉండి వాళ్ళు కార్లో ఆ టైంలో బయటికి రావడానికి కూడా ట్రై చేయలేదు. అలా కార్లో ఉండిపోయారు. టోటల్ వాటర్ ఇదైపోయింది. బండి అనేది లాక్ అయిపోయింది అనమాట. ఆ రకంగా ఊపిరాడక చనిపోయారు. సో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ముందుగానే గవర్నమెంట్ ఎప్పటి నుండో చెప్తూ ఉంటుంది. ఈవెన్ రేపు వర్షం పడుతుందని నేను నిన్న మొన్న అలర్ట్ అనేది ప్రకటించారు. 22, 23 అలర్ట్ దేంట్లో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయని ముందే చెప్తుంది. అలాంటప్పుడు దానికి తగ్గట్టు ప్లాన్ చేసేసుకోవాలి. ఒకవేళ ముందే మీకు మనం ఆఫీస్లో ఉండేటప్పుడే వర్షం స్టార్ట్ అయిందంటేనే మనం ఎంక్వైరీ చేసేసుకోవాలి. ఏ రకంగా వర్షాలు ఆ ఏరియాలో ఎలా ఉంది, పరిస్థితులు ఏంది అనే విషయం మనం తెలుసుకుని దానికి తగ్గట్టు కార్ అవసరమైతే ఆఫీస్లోనే పార్క్ చేసేసి మనం ఇందులో వెళ్ళిపోయేది, మెట్రోలోనో లేకుండా ఆర్టీఏ బస్సుల్లో వెళ్ళిపోయేది. అలాంటి ప్లాన్ చేసేసుకోవాలి. వెళ్ళి నడు రోడ్లో ఇరుక్కుపోయి అలాంటి ఇబ్బందులు పడద్దు. మీరు సేఫ్టీగా ఉండండి. రెండు ఇదికి వచ్చేటప్పుడు ప్రస్తుతం గల్ఫ్ రీజన్లో మీరు తెలిసే ఉంటుంది, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు మళ్ళీ వార్స్ దిగాయి అనమాట. సో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయం చెప్పుకోలేము.
సో దీనివల్ల ఏంటంటే జాబ్ మార్కెట్ పైన, ఐటీ మార్కెట్ పైన కూడా, ఆయిల్ మార్కెట్ పైన కూడా బాగా తేడా ఇదైతే ఉంటుంది, ఎఫెక్ట్ అనేది ఉంటుంది దీనిపైన. సో జాబ్స్ కూడాను కొంచెం కష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. రీసెంట్లీగా వచ్చిన ఈ వరదల వల్ల కూడాను బాగా డ్యామేజ్ అయింది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డ్యామేజ్ అయింది. కంపెనీస్ చెందిన షెడ్లు, కంపెనీస్లోన తర్వాత షాప్స్లోన అన్నిట్లో కూడా వాటర్ వెళ్ళిపోయాయి. అంటే నేను అంతా చూసాము, అందరూ కూడా క్లీన్ చేసేసుకుంటున్నారు, వాటర్ తోడేసుకుంటున్నారు అనమాట. అంతా రెడీ చేసేసుకుంటాను నిన్ననే, అందరూ కూడాను రెడీ చేసుకోవడం చూసాను అనమాట, ప్రిపేర్ చేసుకోవడం దాని నుండి. ఇది ఎప్పటికీ ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతున్న విషయం తెలియదు. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఈ రకంగా అందరు రికవరీ స్టేజ్లో అంత ఉందన్నమాట. మళ్ళీ రేపు కానీ మళ్ళీ దారుణంగా వర్షాలు ఎక్కువ వర్షాలు పడితేను మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది అనమాట. ఇప్పటికైతే మున్సిపాలిటీ వాళ్ళు, బల్దియా వాళ్ళు అయితే కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి వాటర్ డ్రైన్ చేస్తున్నారు, పంపులతో డ్రైనింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ పంపులతోని వర్షం వరదలుగా వచ్చేటప్పుడు ఈ పంపులు ట్యాంకర్లతోని ఎంత వాటర్ తీసుకెళ్తారు? అది పరిస్థితి. ఇజ్రాయెల్ వార్ వల్ల కూడాను పరిస్థితులు అయితే కొద్దిగా అంత ఫేవరబుల్గా లేవు. ఒకవేళ జాబ్ పర్పస్ ఇక్కడికి వస్తాను అనుకుంటే కొంచెం వెయిట్ చేసి పరిస్థితులు చూసుకొని రావడం మంచిది. ఎందుకంటే నేను చూసాను అన్నమాట, చాలా వరకు 3 నెలలు ఉన్నా కూడా చాలామందికి జాబ్స్ రావట్లేదు. పరిస్థితులు అంటే క్యాండిడేట్లో ఉన్న స్కిల్ సెట్ లేకుండానా, లేకుంటేను మార్కెట్లో ఉన్న ఈవెన్ చిన్న చిన్న క్యాషియర్ జాబ్లు, ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ కూడా రావడం లేదు. అది మోస్ట్లీ ఏంటంటే కొంతమంది అంటే దీన్ని కూడాను ఫిలిపినోస్ ప్రిఫర్ చేయడమా, లేకుంటేను ఈ పలానా కంట్రీ అని ప్రిఫర్ చేస్తున్నారా, విషయం అయితే ఏంటనేది తెలియకుండా ఉందనమాట. రీసెంట్గా ఇప్పుడు జనవరి తర్వాత అయితేను అంత తొందరగా అయితే అందరికి ఎవరికి జాబులు రావట్లేదు, బాగా వెయిటింగ్ ఉంటుంది. జాబ్ కూడా ఓపెనింగ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. జనవరి తర్వాత ఓపెనింగ్స్ చాలా తగ్గిపోయాయి. అర్జెంట్ అయితే మాత్రమే ఓపెనింగ్స్, హైరింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అంత ఇదైతే హైరింగ్స్ అయితే పెద్దగా లేవు. ఇది ప్రస్తుత పరిస్థితి అయితేను. తర్వాతను ఐటీలో కూడాను ఇప్పుడు వచ్చిన ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ రావడము, తర్వాత లే ఆఫ్ కల్చర్ అనేది వస్తుందో, ఎవరికి ఎప్పుడు జాబ్ ఊడిపోతుందో అనే పరిస్థితి ఇక్కడ తెలియకుండా ఉందన్నమాట. అందరు బిక్కుమంటూ ఉన్నారు ఐటీ సెక్టర్లో కూడాను. ఈ ఏఐ ఎఫెక్ట్ తర్వాతను రీసెంట్గా మనం చూసాం గూగుల్లో ఇతను సుందర్ పిచాయిని కూడా మారుస్తారు అని చెప్పేసి ఏదో ఒక ఇది ఉంది, గూగుల్ ఎఫెక్టివ్గా లేదు అనేటట్టు ఏదో అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో తెలియదు పరిస్థితి లేదు. మార్కెట్ అయితేనే ఒక రకమైన ఈ పరిస్థితిలో ఉంది. జాబ్ ఓపెనింగ్స్ అయితే పెద్దగా అయితే ఇప్పటికైతే లేవు. సో ఇవి పరిస్థితులు. స్టిల్ మీరు రావాలి అనుకుంటే రావచ్చు, పోతే మీరు ఒకసారి చూసేసుకోండి. అంత ఫేవరబుల్గా లేవు. నేను చూసాను చాలామంది జాబ్ వేకెన్సీల కోసమని ఎవరైతే వస్తున్నారో, జాబ్ ఆపర్చునిటీస్ కోసమని 3 months వెయిట్ చేస్తున్నా కూడా వాళ్ళు జాబ్ కొట్టలేకపోతున్నారు. కారణం ఏంటనే తెలియదు. మేబీ వాళ్ళు అదే చెప్పా కదా, స్కిల్సా లేకుంటే వాళ్ళకున్న ప్రాబ్లమా ఏంటనే విషయం తెలియదు. జాబ్స్ అయితే కొంతమంది కొట్టలేకపోతున్నారు. అది తర్వాత ఇజ్రాయెల్ వార్ అనేది ఎంతవరకు వెళ్తుంది అనే విషయం తెలియదు. ఎందుకంటే ఇది మొత్తం ఈ గల్ఫ్ రీజన్, ఈ మీనా రీజన్ మొత్తాన్ని ఇది ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉందన్నమాట. మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం వైపు తావు తీసే పరిస్థితి ఉంది. వాళ్ళు వీటిలో ఎవరో ఒకరు తగ్గితే పర్లేదు, వీళ్ళు ఇగోల్లోకి వెళ్ళి మళ్ళీ ఒకరిపైన ఒకళ్ళు అటాకులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ సేమ్ రష్యా ఉక్రెయిన్ లాగా ఏడాది అయింది అనుకుంటా, ఏడాది పైన అయింది రష్యా ఉక్రెయిన్. దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఆయిల్ మార్కెట్ పడింది. అదేవిధంగా దీనిపైన కూడా అదే రకంగా వస్తుంది. ఇజ్రాయెల్ గజా వారు, ఇజ్రాయెల్ ఇరాన్ వారు, ఈ రకంగా ఉండడం వల్ల మార్కెట్స్ ఎక్కడికక్కడ అంచనా వేయలేని పరిస్థితులు అయితే ఉంది ప్రస్తుతం మార్కెట్ అయితేను. సో బయటకు వచ్చి జాబ్ వెతుక్కోవడానికి ఎవరైతే ప్లాన్ చేసేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ మీరు ఆలోచించేసుకోండి. ప్రస్తుతం అయితే ఇది వరదల వల్ల వచ్చిన ఎఫెక్ట్ అయితేను రికవరీ అవ్వడానికి కొంత టైం పడుతుంది అంతే. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు అయితే వీరు క్లియర్ చేస్తున్నారు, కానీ డ్యామేజ్ అయిన వాళ్ళ బిల్డింగ్లు, డ్యామేజ్ అయిన వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వారిది రికవరీ చేయడానికి వాళ్ళకి ఇంకొక నెలలు పట్టే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు ఆఫీసుల్లో ఉన్న గట్రా పగిలిపోయాయి అనమాట. సో అలాంటి పరిస్థితి అయితే వచ్చింది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా వరకు రెడీ చేశారు. కొన్ని ఏరియాల్లో ఇంకా అయితే వాటర్ ఉంది. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో. సో మీరు రావాలనుకుంటే చూసుకొని రండి.